హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏదైతే ముందు వీడియోలో చెప్పానో నా ముగ్గురు సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారని వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత నాకు దగ్గర దగ్గర 23 మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారనమాట. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్ యూ నిజంగా. అయితే ఈ వీడియో వచ్చేసి నేను చిత్తూరు వెళ్ళినప్పుడు వీడియో అనమాట. దీన్ని అప్లోడ్ చేయడం మర్చిపోయాను. సో వెతుకుతూ ఉంటుంటే నాకు ఈ వీడియో కనిపించింది. ఇది ఎలా మిస్ అయిపోయినా అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి చిత్తూరు జిల్లాలోని ఒక పల్లెటూరు అండి. ఆ పల్లెటూరులో ప్రత్యేకత శివాలయం అండి. ఆ శివాలయం దగ్గర అంతా కొండల ప్రాంతమే అనమాట. ఆ ముందు వీడియో చూసుంటే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో ఆ కొండపైకి ఎక్కితే ఇదిగోండి ఇక్కడ కనిపించేదే మా ఊర్లో ఉండే ఇల్లులు అనమాట. మా ఊర్లో ఉండే ఇల్లులన్నీ ఒక పక్క కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని గడపలు ఉన్నాయండి మా ఊళ్ళో. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇటు పక్క చూస్తే పొలాలు అంతా కూడా మామిడి తోపులు అవన్నీ. కొంచెం ఎదరికి వెళ్తే అది హైవే కూడా కనిపిస్తుంది. వీడియోలో కనిపించట్లేదు కానీ కళ్ళతో డైరెక్ట్గా చూసేసరికి అంత క్లారిటీగా కనిపిస్తుందో. కొండ అంటే పెద్ద హైట్ కూడా లేదు, ఎక్కేయచ్చు ఈజీగా. కొంచెం కష్టమైన పర్లేదు, ఎక్కేయచ్చు. మెయిన్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ చెప్పంగానే కొండపైకి ఎక్కితే ఊరు మొత్తం కనిపిస్తుంది, వస్తారా అని మా పిల్లలు అడగని మేము వస్తాం బాబాయ్ అనుకుంటే ఎక్కారు. వాళ్ళు అలా ఎక్కుతుంటుంటే నాకు ఎంతో ఆనందం అనిపించిందండి. సిటీస్లో మనం పెద్దగా ఎక్కలాంటివి ఏమి ఉండవు కదండి. సో అక్కడ అలా ఎక్కుతుంటుంటే నాకు భలే అనిపించింది ఆనందంగా. తర్వాత కొండ దిగి వచ్చేసాం అనమాట అన్నీ చూసుకొని. ఇది అక్కడ ఉండే ప్రత్యేకత అండి. చెట్ల మధ్యలో ఉన్న కొండ అచ్చుగుద్దినట్టు శివలింగం పోలినట్టే ఉంటుందండి. దాన్ని ఆ ఊరు వాళ్ళు అలా రెడీ చేశారు. నిజంగా శివలింగం ఉన్నట్టే ఉంది కదండి. మీరు కూడా దండం పెట్టుకోండి. అందరూ బాగుండాలి. నిజంగా చూస్తుంటే నాకు బాగా అనిపించింది. ఫొటోస్ కూడా తీసుకున్నాము. మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా పిల్లలు అనమాట. సో అది ఈ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను అందరూ.